the presence of the teachers that makes today very special. Thank you, sir. ఇంత సమ్మర్లో కూడా మా కోసం మీరు ఇంత కష్టపడి వచ్చినందుకు. ఓకే, now let's start our program with the childrens. They are going to song for prayer. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభరిష్యామిని సిద్ధిర్భౌతిమి సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Thank you kids for your sweetest prayer that makes our program more special and brighter. Now Hello. I would like గట్టిగా చప్పట్లు కొట్టండి పిల్లలు. ఇంగ్లీష్ మీడియం టైంలో కూడా బాగా సాంగ్ పాడి మనం అలరించినందుకు. Now I would like to invite our teachers onto the dais. First Lata Devi ma'am, who teaches us. హలో, హిందీ మాకు Girls, please help to. Next I would like to invite Chandrasekhar sir to come on to the dais. నేను ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు సార్కి యాక్చువల్గా నేను ఎవరో తెలీదు. ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు డీటెయిల్స్ అడిగారు. నెక్స్ట్ టైం ఫోన్ చేయగానే బాగా తెలిసిన వాళ్ళగా చెప్పమ్మా సింధు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఒక పద్యం చెప్తున్నాను, అది మీ అందరికీ స్కూల్ డేస్ గుర్తు చేయొచ్చు. అటజని కాంచ భూమి సురడు అంబర చురంబి శిరస రజ్జరి పటల ముహుర్లట తభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపజాలమున్ ఘటక చరత్కర రేణుకర కంపిత సాలమున్ సీత శైలమున్. ఈ పద్యం ఇప్పటికీ నేను ఇంత క్లారిటీ రావడం కారణం మా తెలుగు సార్స్ వీళ్ళంతా చెప్పినప్పుడు టీచింగే ప్రభావం ఇదంతా. Next I would like to invite Vibhakar sir to come on to the dais. విభాకర్ సార్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సార్ హెయిర్ స్టైల్. నెక్స్ట్ సాంగ్ క్లాస్లో సాంగ్ పాడేవాళ్ళు. ఆ సాంగ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మేము ఇప్పటికి కూడా అలా బాగా నేర్చుకోవాలని. సార్ ప్రొనౌన్సియేషన్ ఇప్పుడు కూడా నాకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకా అప్పుడు నేర్చుకున్నట్టయితే చాలా బాగుండేది అనుకుంటున్నాను. విభాకర్ సారు మన స్కూల్కి వచ్చిన కొత్తలో ఎంట్రీ అవుతూనే తర్వాత మనకు ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఏం చెప్పారంటే నాకు ఇప్పటికీ గుర్తుంది, మీ అందరి కోసం మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. ఎంట్రీ అవుతూనే చాలా చెరువులు మధ్యలో స్కూల్ ఉండటం చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ సడన్గా ఒక పెద్ద కొంగ అలా ఎగురుకొట్టు ఆయన మీదకి వెళ్తే ఇది నన్ను ఎక్కడ పట్టుకుపోద్దామో అని భయం పుట్టింది అన్నారు. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నరసింహారావు సార్ టు కమ్ ఆన్ టు ద dais. నరసింహారావు సార్ గారు పిల్లల గురించి చాలా కేర్ తీసుకునేవాళ్ళు. ఎలా అంటే బాగా చదివేవాళ్ళు చదవని వాళ్ళు అని డివైడ్ చేసి చదవని వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళని కూడా ఈక్వల్గా చదివేలాగా వాళ్ళని మీద ఫోకస్ చేసేవాళ్ళు. అలా చేసిన ఫోకస్ వల్ల కొంతమంది పాస్ పర్సంటేజ్ పెంచారు సార్.
ఆ సంవత్సరంలో. Now I would like to invite Tirupatirao sir to come on to the dais. Last సార్ but గురించి not least, చాలా చెప్పొచ్చు. సో పుస్తకం ఓపెన్ చేయకుండా లెసన్ చెప్పడం నేను ఫస్ట్ టైం చూసిన సార్ ఇతనే. అది ఎవరు గొడవ చేయకుండా ఉండాలంటే తన కళ్ళతోనే కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక సార్ క్లాస్లో లెసన్ చెప్పారు అంటే మనం మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, అంత బాగా మన బ్రెయిన్లోకి వెళ్ళాక చెప్పేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మన పిల్లలు ఏదైతే ట్యాబ్స్లో చూసి ఫోన్స్లో చూసి నేర్చుకుంటున్నారో ఆ టైంలోనే మనకు టీవీ పెట్టి దానిలో మనకి ఎడ్యుకేషన్ ఆ టైంలోనే చెప్పి అప్పటికప్పుడే మనకి క్వశ్చన్స్ అడిగి మనకి అర్థమైందా లేదా అని వెంటనే కనుక్కొని అలా చేసేవాళ్ళు. మనకి ఎగ్జామ్ కూడా అవన్నీ చాలా బాగా గుర్తుండే, ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అది కాకుండా పిల్లల మీద కూడా చాలా కేర్ తీసుకునేవాళ్ళు. నాకు తెలిసిన వరకు సమ్మర్లో మనం స్టేజ్ మీద ప్రేయర్ చేసేటప్పుడు చాలామంది కింద పడిపోయేవాళ్ళు ఎండకి. ఆ టైంలో సార్ అయితే ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఫస్ట్ ఎయిడ్కి. సో చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ కేరింగ్. లేడీస్కి తీసుకున్న కేరింగ్ నచ్చింది. మా కేరింగ్ వచ్చి స్కూల్కి ఎవరైనా రాకపోతే ఒక నలుగురిని పోలీస్ మ్యాన్ లాగా పంపి వాళ్ళ స్కూల్కి తీసుకొచ్చే పని కూడా చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. Now I would like all our teachers to come and lighten the lamp. I would like to invite all the teachers to come and lighten the lamp. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते. दीपज्योतिर्नमोऽस्तु ते. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. ఫిజిక్స్ చెప్పేవాళ్ళు, మనకి బాగా చెప్పేవాళ్ళు. ఫిజిక్స్ క్లాస్లోనే అర్థమైపోయి వచ్చేసేది మనకి దాదాపుగా లెసన్ కూడా. మ్యాథ్స్ కూడా చెప్పేవాళ్ళు. అంటే మాకు ఫిజిక్స్ వచ్చారు సార్. ఏ సెక్షన్ మాకు ఫిజిక్స్కి వచ్చారు సార్ మీరు? సబ్జెక్ట్స్ కవర్ చేశారు. నాకు ఒక పాప ఉంది. మా హస్బెండ్ యూకేలో ఉన్నారు. ప్రజెంట్ నేను ఉప్పలపాడులో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. భవ్య. నా పేరు భవ్య సార్, భవ్యలక్ష్మి సార్. ఏ సెక్షన్ నాది? నేను ఉప్పలపాడులోని ఎస్బీఐ బీసీ పాయింట్ రన్ చేస్తున్నాను సార్. మా హస్బెండ్ ఎల్ఐసి ఏజెంట్, 2 పిల్లలు నాకు. నా పేరు పార్థసారథి సార్. నేను వర్చుసా కంపెనీలో నెట్వర్కింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ. నేను ఇక్కడ గోళ్ళముడిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. థ్యాంక్ యూ. మీ అందరు ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ మేము ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటాం. మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ మీరు కూడా పాపం వచ్చారు చాలా దూరం నుండి. థ్యాంక్ యూ. అసలు ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరు చాలా కష్టపడి ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మేము అందరం గుర్తున్నామా సార్? అసలు చాలా మారిపోయింది. మాలో మేమే గుర్తుపట్టలేకపోతున్నాం. వాళ్ళు ఎన్నో ఇయర్స్ చెప్పుకుంటారు కాబట్టి మనమే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మేము గుర్తులేకపోయినా మీరు మా కోసం ఇంత దూరం ఎండలో వచ్చినందుకు మా శిరస్సు నుంచి మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఈశ్వరమ్మ సార్. ఈ ఊరే సార్. నా పేరు ఈశ్వరమ్మ. మాది పొత్తూరు. మా వారి పేరు కళ్యాణ్. నాకు 2 పిల్లలు, శివశంకర్, హేమంత్ కుమార్. భాషణ్ స్కూల్లో 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నారు.
అయ్యా సార్, మాది పొత్తూరు, ఇద్దరం బిజినెస్ చేస్తాము. ముందుగా ఈ స్కూలు హెచ్ఎం సార్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు మాకు ఈ పార్టీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. అందరూ ఎలా ఉన్నారు? హలో, చాలా అందరూ ఎలా బాగున్నాం. ఉన్నారని అడుగుతున్నారు. పెద్దగా అరవాలి మరి. అయితే చాలా బాగున్నాం. ఇలాంటి అవకాశం మనకి ఇప్పుడు తప్పితే ఇంకా ఎప్పటికీ రాదని అనుకుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఈ గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఈశ్వరమ్మ ఫర్ యువర్ ఇంట్రడక్షన్ అండ్ కవరింగ్ సో మెనీ క్వశ్చన్స్ ఆల్సో. బాయ్స్లో ఒకరు రావాలి. మళ్ళీ నేనే వెళ్ళాలి. గర్ల్స్ ప్లీజ్. మన టీచర్స్కి మనమే ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా, ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చినందుకు. అందరూ ఫాస్ట్, ఎండాకాలం ఇది, 1 by 1 రెడీలో ఉండాలి. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. నా ఫస్ట్ స్టేజ్ ఫియర్ ఈ స్కూల్లోనే నేను ఓవర్కమ్ చేయగలిగాను ఎస్పీఎల్గా చేయడం వల్ల. దానికి మొదటి కారణం విజయలక్ష్మి మేడం గారు. తర్వాత తిరుపతిరావు సార్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి, బట్ స్టిల్ తిరుపతిరావు సార్ నన్ను ఎంకరేజ్ చేశారు. సార్ గుర్తుండకపోవచ్చు, బట్ నాకు బాగా గుర్తుంది. ఓకే, నెక్స్ట్ శ్రీలక్ష్మి. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు శ్రీలక్ష్మి. మీ అందరికీ గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. మా వారి పేరు గంగాధరరావు. నాకు 2 పిల్లలు. నేను ఉండేది మహారాష్ట్రలో. మా హస్బెండ్ మేనేజర్గా వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ. డిప్యూటీ మేనేజర్, కన్స్ట్రక్షన్ కంపెనీ. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. ప్లీజ్ నెక్స్ట్ లేడీస్. లక్ష్మీ తిరుపతమ్మ. అబ్బాయి ఏమో 10th అయిపోయింది, అమ్మాయి 9th అయిపోయి 10th వస్తుంది. ఈ స్కూల్లో చదువుతున్నారు సార్. అవును, మా వారు వెల్డర్ సార్. రాధిక రావాలి. బి సెక్షన్లో మాకు చాలా హెల్ప్ చేసి కోఆర్డినేట్ అవ్వడానికి అందరితో రాధిక హెల్ప్ చేసింది. ప్లీజ్. నా పేరు రాధిక. నేను పెదకాకనిలో ఉంటాను. నాకు 2 పిల్లలు. మా బాబు వచ్చేసి చంద్రశేఖర్ నాయుడు. తిరుపతిరావు సార్ స్టూడెంటే మా బాబు. అమ్మాయి వచ్చేసి దేవిశ్రీ, 7th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ. నా పేరు అర్జున్, బి సెక్షన్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ప్రజెంట్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు సార్. నా పేరు బోర్గడ్ చంటి. నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు శివశంకర్. నేను ఉప్పలపాడులో ఉంటాను. బిల్డింగ్ కాంట్రాక్ట్ బేసిక్స్ చేస్తూ ఉంటాను. నేను ఏపీ సెక్రటరియట్లో అటెండర్గా వెళ్తాను సార్, మైనార్టీ డిపార్ట్మెంట్. నాకు 2 పిల్లలండి, అబ్బాయి అమ్మాయి. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గ్యాదరింగ్ అనేది క్రియేట్ చేసిన దాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అయ్యేది నేను ఒక్కడనే సార్. అంటే అందరూ ఉన్నారు, స్పెషల్గా నాకు కూడా. ఎందుకంటే నేను నంబూరులో సెటిల్ అయ్యి ఉన్నానండి. అయితే ఇక్కడ అందరితో నేను మిస్ అయ్యి ఉన్నా. ఎవరిని కూడా కలవటం అనేది లేదు. ఇక్కడ అందరిని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నంబూరు పెద్ద దూరం కాదు. దూరం కాకపోయినా ఎవరు దగ్గరగా ఉండట్లేదుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు శ్రీనివాసరావు, బి సెక్షన్. వచ్చేటప్పటికి ఎండోలైఫ్ హాస్పిటల్లో పర్చేజ్ మేనేజర్గా చేస్తున్నాను. గుంటూరు సార్ ఉండేది ప్రాపర్టీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు చన్నం నాగపడింద్ర. డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్గా చేస్తున్నాను నేను. గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వడ్లమాన్ కిషోర్ బాబు. నేను విశాఖపట్నం డివిజన్లో అసిస్టెంట్ పాయింట్స్మెన్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నేను 10th ఏ సెక్షన్. ఇక్కడ ఇలా కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నాకు 2 పిల్లలు, 2 బాయ్సే. నేను గుంటూరులోనే ఉంటున్నాను. ఈ గెట్ టుగెదర్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 20 years ఆఫ్టర్ అందరినీ ఇలా చూడడం విత్ స్టాఫ్తో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నాకు ఒక బాబు. నేను ఉప్పలవాడలోనే ఉంటున్నాను. నా పేరు తులసి. నేను ఉప్పలవాడలోనే ఉంటున్నాను. అంతేనా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు సౌజన్య, 10th క్లాస్ బి సెక్షన్. నేను చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా నాకు కేలులో పిహెచ్డి కూడా వచ్చింది సార్. స్టేజ్ మీద కూర్చున్న ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు రాజ్యలక్ష్మి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మా వారు సాఫ్ట్వేర్. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. నేను 10th బి సెక్షన్ చదువుతున్నాను. బి సెక్షన్లో చదివాను.
మాది పొన్నూరులో ఉంటున్నాను. నాకు ఇద్దరు బాబు ఒక పాప. బాబు ఏమో 10th క్లాస్ చదువుతున్నాడు, పాప ఏమో 8th చదువుతుంది. మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా హ్యాపీగా ఉంది. అసలు కలుసుకోలేనో అనుకున్నాను, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్స్. నేను పూర్వం ఇక్కడ 10th క్లాస్ ఏ సెక్షన్లో చదువుకున్నాను. నాకు ఒక బాబు. థ్యాంక్స్. నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను. విజయవాడ ఆఫీస్ ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వీడియో కవరింగ్ కూడా వినోదే చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఎవరైనా ఉంటే తొందరగా ఇంట్రడక్షన్ చేసుకోవచ్చు. సదవకాశం. సార్ మేము ఇలా గెట్ టుగెదర్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనగానే చేసుకోండి అమ్మా అని కొన్ని సలహాలు కూడా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. రెండు 2001-2006 బ్యాచ్ గెట్ టుగెదర్ సమావేశానికి స్వాగతం. ఇక్కడ ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు గారికి, సహ ఉపాధ్యాయులైనటువంటి తిరుపతిరావు గారు, రామకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, విభాకర్ గారు, లతాదేవి మేడం గారు, అందరికీ నమస్కారాలు. మేమందరం కూడా కుటుంబంలాగా మెలిగాం. అసలు భేదభావాలు ఏమీ లేకుండా చక్కగా ఉండేవాళ్ళం. మీరు కూడా మాతో కలిసి అదేవిధంగా ఉన్నారు. ఈ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. మరి పిల్లలు కొంచెం తక్కువ సంఖ్యలో హాజరైతే కనిపిస్తుంది. మీరు మరింత శ్రద్ధ వహించి ఈ ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు మాజీ ఎస్పీఎల్ సింధు, మరి భవ్య, పార్సారథి, వీళ్ళు మరింత శ్రద్ధ తీసుకొని ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని ఈసారి ఇంకొకసారి ఎప్పుడైనా మరి ఈ ప్రోగ్రామ్ని మరలా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ విద్యార్థులు కవర్ కావాల. కొంతమంది మనం లైఫ్లో అనేక రకాలుగా స్థిరపడతారు. కొంతమంది ఉన్నత స్థానం అధిరోహించవచ్చు, కొంతమంది మధ్యరక స్థానం అధిరోహించవచ్చు. ఏదైనా కూడా అంతా ఒక ఫ్యామిలీయే. కాబట్టి కొంతమంది షై అయ్యి రాకుండా ఉండటము అలాంటివి ఏం చేయకుండా అందరూ ఒకే ఫుడ్ కుటుంబం అందని చెప్పి మరి ఆ విధంగా గ్యాదర్ చేసుకుంటే ఇంకా బాగుండేది. మరి ఎండల మూలంగా వల్ల కొందరు ఉపాధ్యాయులు హెచ్ఎం గారు, భవానీ గారు హాజరు కాలేదు, విజయలక్ష్మి గారు, మరి రమణ గారు అకాల ధర్మం చెందారు. వారికి, స్వరూప్ గారికి. తర్వాత మరి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇది ఒక సత్సంప్రదాయం. ఇది చాలా మిమ్మల్ని మరి అభినందించదగిన విషయం. అయితే మీ అందరూ గ్రూప్ కూడా ఫామ్ చేసుకొని చెప్పారు, చాలా మంచిది. అలా గ్రూప్ ఫామ్ చేసుకుని ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అట్లా చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ మరి ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ మరి ముందుకు వెళ్ళాల్సినట్టుగా కోరుతున్నాను. అటువంటి సంప్రదాయం నెలకొల్పంటే మనకు మించిన సహాయం కాదు, మనకి ఏదో ఒకటి మరీ ఎవరిని ఇబ్బందిలో ఉంటే కాస్త మనం చెయ్యందిస్తే అందుకుంటారు అనే ఉద్దేశం ఉంటే, లేదా ఆ పిల్లల చదువుల కోసం కానీ ఉద్యోగాల్లో స్కూల్స్ చేరటం, ఇంకా వేరే ఉద్యోగాలు స్థిరపడటం, వాటి కోసం మరి మీరు వేరే ఊళ్ళో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, ఇందాక అమ్మాయి ఎవరు బెంగళూరులో ఉందని చెప్పింది. మీరు వెళ్ళినప్పుడు ఆ అడ్రస్ మరి కలెక్ట్ చేసుకొని మన వాళ్ళని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ కాస్త అకామిడేషన్ తీసుకొని అక్కడ ఎలా ప్రదేశంకి వెళ్ళటం, ఆ విధంగా కూడా ఒకళ్ళు సహాయం చేసుకోవచ్చు. మరి ఆ విధంగా మీ స్నేహాన్ని విడిచిపెట్టకుండా మరి చివరిదాకా కొనసాగించి ఆ స్నేహ మాధుర్యాన్ని అనుభవించాలి మీరు అని కోరుకుంటున్నాను. మెల్లమెల్లగా గుర్తు వస్తారు, ఫస్ట్లో గుర్తు రావాల, తర్వాత ఇప్పుడు అమ్మాయి చివరి అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి ఎంత అల్లరి చేసేదో తర్వాత గుర్తొచ్చింది. క్లాసులో అబ్బో నవ్వు తెచ్చిందంటే ఇంకా భూకంపమే. తర్వాత
ఆ తులసి అనే అమ్మాయి నాకు ఇందాక గుర్తురాలా, మామూలుగా పలకరించాను చేశాను, కానీ తర్వాత గుర్తొచ్చింది. ఇద్దరు కొంచెం కలర్ తక్కువ ఉండేది, ఇప్పుడు మంచిగా కలరు మరి ఏ క్రీములు వాడి మంచి కలర్ పొందింది. తర్వాత ఏం గుర్తొచ్చిందంటే అమ్మాయి అప్పుడప్పుడు నాకు చాక్లెట్లు ఇచ్చేది. దేనిదమ్మాయి నాకు చాక్లెట్, నేను చిన్నపిల్లవాడినా అయింది, ఆగేందుకు అమ్మాయి అంటే కాదు సార్ తీసుకోవాల్సింది మీరు నాకు తెలియదు అని ఇస్తూ ఉండేది అప్పుడప్పుడు. అది గుర్తొచ్చింది నాక. నాకెందుకు అమ్మాయి అంటే ఒప్పుకునేది కాదు, అప్పుడు చిన్నపిల్ల కదా, ఇప్పుడైతే ఇవ్వదేమో. సరే, ఆ విధంగా మరి మెల్లమెల్లగా గుర్తొస్తున్నాయి. చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మరి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను. మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు, ఇంకా మంచి కొంతమంది స్థిరపడలేదు ఉద్యోగాల్లో, మంచిగా స్థిరపడి మరి ఒక్కొక్కరు సహాయం చేసుకొని ఇట్లా స్నేహాన్ని కంటిన్యూ చేసుకుంటూ మంచిగా చక్కగా మరి మీ జీవితం పురోగమన దిశగా పయనించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం ఏర్పరిచినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా ఒక 2 to 5 yearsలో అనుకుంటున్నాము. ఎప్పుడు కుదిరితే అప్పుడు అవి ఫాలో అవుతూ మళ్ళీ గ్రాండ్గా చేసుకుందాం సార్. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. గ్రాండ్ ఫంక్షన్ వేదిక మీద ఉన్నటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి నిండైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే మాతో పాటు కలిసి పనిచేసినటువంటి స్టాఫ్ మెంబర్స్ అయినటువంటి హిందీ మేడం గారు, చంద్రశేఖర్ గారు, నరసింహారావు గారు, రామకృష్ణ గారు, అలానే తిరుపతిరావు మాస్టర్ గారి అందరికి కూడా ఇక ఫంక్షన్ తరపున శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అటెండ్ టు దిస్ ఫంక్షన్. మొదట్లో రాలేనేమో అనుకున్నాను, బికాజ్ టుడే ఈజ్ సండే, వీ యూజువలీ అటెండ్ ద చర్చ్. నన్ను ఇన్వైట్ చేసినటువంటి పాప కూడా మరి తన పేరు భవ్య, తన పేరేంటి, సింధు. తనకు అదే చెప్పానమ్మా, సండే కదా రాలేనేమో అని. తర్వాత ప్రేమపూర్వకమైనటువంటి మీ యొక్క ఆహ్వానాన్ని మళ్ళా నెమరు వేసుకున్నాను. మరి చిల్లనందరూ ఒక చోట గ్యాదర్ అవుతున్నారు. దట్టు 18 years తర్వాత వాళ్ళు గ్యాదర్ అయ్యి మరి స్టాఫ్ని కూడా చూడాలి అనేటువంటి ఆపేక్షను కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయటం మంచిదని ఆ చర్చ్ టైమింగ్స్ మార్చుకొని మరి ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వటం జరిగింది. వెరీ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ యువర్ ఫేసెస్. అందరి ఫేసెస్ దాదాపుగా గుర్తే, కానీ పేర్లు 18 years అయినందువల్ల మా వయస్సును బట్టి మేము మర్చిపోయి ఉండొచ్చు. దానికి మీరు అన్యదా ఏం భావించకండి. బట్ వి స్టిల్ లైక్ యూ వెరీ మచ్ అండ్ రిమెంబర్ ఆల్ ద past events that happened 10 or 12 years ago in this school. మరి నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నప్పుడు పార్థసారథి ఒక మాట అన్నాడు, ఒక విషయాన్ని, చిన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ విషయాన్ని నేను మరలా అందరూ వినేటట్లుగా మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. 2002లో ఐ కేమ్ టు దిస్ స్కూల్ ఫర్ ద ఫస్ట్ టైం. 2002లో వచ్చాను నేను ఈ స్కూల్కి. వస్తున్నప్పుడు చాలా పీస్ఫుల్గా, చాలా డిసిప్లిన్గా, ఎలాంటి ఒక్క పిల్లవాడు బయట తిరగటం కానీ నేను చూడలేదు. అందువల్ల నేను అక్కడ బస్ దిగిన తర్వాత బై వాక్ వస్తున్నప్పుడు నేను ఫీల్ అయ్యాను. ఎందువల్లంటే చాలా పక్షులు కనిపిస్తున్నాయి, నిర్మానుష్యంగా ఉంది, ఎవ్వరు అసలు మనుష్య సంచారం అనేదే లేదు. ఈ పెద్ద పెద్ద పక్షులు మరి నేను క్రొత్తవాడిని అని చెప్పి దగ్గరికి వచ్చామన్నా చేస్తాయేమో అనేటువంటి సందేహం కూడా నాలో నేను కలిగి ఉన్నాను. అంటే ఈ విషయం ఎందువల్ల చెప్తున్నానంటే ఇట్ వాజ్ సో డిసిప్లిన్డ్ స్కూల్, వెల్ డిసిప్లిన్డ్ స్కూల్, నో చైల్డ్ లిగర్డ్ ఆన్ ద గ్రౌండ్ అనమాట. అలాంటి డిసిప్లిన్తో మెయింటైన్ చేయబడ్డటువంటి స్కూల్గా ఉంది. అలాంటి వెల్ డిసిప్లిన్ కలిగినటువంటి స్కూల్లో మీరు ఇలాగూ 9th class కానీ 10th class కానీ 8th class కానీ చదవటం అనేది అది మీ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను.
అలాగే ఈ స్కూల్లో కూడా మంచి మంచి స్టాఫ్ వర్క్ చేశారు, డెడికేటెడ్ టీచర్స్ వర్క్ చేశారు. మాకు ఇంటి విషయాలు ఎక్కువగా పట్టేవి కాదు, కానీ స్కూల్కి వచ్చిన తర్వాత సర్వస్వం మీరై మీలో మమేకమై మేము మింగిలై చక్కగా ఇంటి విషయాలన్నీ మర్చిపోయి మిగతా ఎక్కువగా సమయం గడపాలని మేము ఆశిస్తూ ఉండేవాళ్ళమి. స్కూల్ టైమింగ్స్ అయిపోయినా కానీ కొన్నిసార్లు గేమ్స్ ఆడుతూ, కొన్నిసార్లు క్యారమ్ బోర్డ్ ఆడుతూ, షటిల్ ఆడుతూ ఎక్కువ సమయం స్కూల్లో గడపాలి అనేటువంటి అపేక్షను మేము కలిగి ఉన్నాము. బికాజ్ వీ లైక్ ద స్కూల్ వెరీ మచ్ అనమాట. అందువల్ల చాలా సంతోషిస్తున్నాను. ఇలాగూ మమ్మల్ని అందరినీ కూడా చక్కగా టీచర్స్ని మీరు ఇలాగూ గౌరవించడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఈ స్కూల్లో వర్క్ చేయటం చాలా సంతోషం. దట్టు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ టీచ్ చేయటం అనేది కూడా నాకు సంతోషంగా ఉంది. మేము ఇద్దరం ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ టీచర్స్గా ఉండేవాళ్ళం. మరి నేను వచ్చాను, వేరే వాళ్ళు కొన్ని పనుల వల్ల రాలేకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ మా డిపార్ట్మెంట్ తరఫున మీకు మరి శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను. ఇక ఫ్యూచర్లో కూడా మంచిగా మీరు సెటిల్ అవ్వాలని, మీ పిల్ల పాపలతో హాయిగా సంతోషంగా ఉండాలని కోరుతూ ఈ చిన్న సమయాన్ని బట్టి మరి సంతోషిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ పాత రోజులన్నీ కూడా మాకు గుర్తు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో మీకు నేను 6th నుంచి 10th దాకా నేనే చెప్పుకుంటాను. మనం ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్టడీ అవర్స్ ఉంటాయి, ఇక్కడే కూర్చునేవాళ్ళం. మీకు గుర్తున్నాయో లేదో మరి. ఇలా మీరందరూ కూడా లత మేడం, మీకు మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు స్పెసిఫిక్గా మా బ్యాచ్తో. మేడం గారు నాకు ప్రత్యేకంగా ఎప్పుడెప్పుడు గుర్తొస్తారంటే మెయిన్గా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కృపయా జాంది అని ఒకటి స్టార్ట్ అవుతుంది కదా. అంటే అది జోక్గా కాదు, ఆ విషయం నేను అర్థం చేసుకోగలుగుతున్నానంటే ఆ రోజుల్లో మేడం ప్రతిరోజు మనం హిందీలో కొంచెం వెనకబడే ఉంటాం అందరం, ఎందుకంటే మనం సరౌండింగ్స్లో ఎవరు హిందీ చెప్పేవాళ్ళు ఉండరు. కానీ మనం అప్పుడున్న రోజు మేడం నుంచోబెట్టి అందరినీ చదివించేవాళ్ళు. అట్లీస్ట్ 4 లైన్స్ అన్నా చదవాలని చెప్పేవాళ్ళు. దానివల్ల తర్వాత కనీసం మనం చదవగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం అని తర్వాత బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ ఆల్సో. నెక్స్ట్ వచ్చి నరసింహరావు సార్ అని మాట్లాడుతున్నాం. జిల్లా పరిషత్ హై స్కూల్ ఉప్పలపాడు ప్రధానోపాధ్యాయుల వారికి మరియు నాతో కలిసి ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. 2006 బ్యాచ్ SSC స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా చేసుకుంటున్నందుకు వారందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు. ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఏంటంటే అందరూ కూడా వారి జీవితాల్లో సెటిల్ అయి ఉంటారు ఏదో ఒక వృత్తిలో. అంటే అందరూ ఒకటే పని చేయలేరు కాబట్టి వివిధ రంగాలలో వారు సెటిల్ అయి ఉంటారని అనుకుంటున్నాను. తర్వాత నేను నవంబర్ 2005లో ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్కి. అప్పటికి మీరందరూ కూడా సగం విద్యా సంవత్సరం అయిపోయి ఉంటుంది. కాకపోతే మీరందరూ ఫేసులు చూస్తే గుర్తొస్తున్నారు కానీ పేర్లు గుర్తుండరు. సహజం అది. 18 years తర్వాత మీ పేర్లు గుర్తుండాలంటే మీ చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇక్కడ 10 years చేశాను. 2015 వరకు ఇక్కడ చేశాను. ఆ తర్వాత సత్తెనపల్లి మండలం ఫణిదంలో చేస్తూ రిటైర్ అయ్యాను ఇక్కడ. సో ఎనీవే ఇది మంచి సాంప్రదాయం. మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి అవకాశాలు ఉండేవి కావు. ఏంటంటే అప్పుడు మాతో చదివిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు గుర్తులేరు, ఏదో 1 or 2 members. ఎందుకంటే ఆ రోజుల్లో ఆఫ్టర్ 10th ఎటో ఇంటర్మీడియట్కి తలా ఒక దిక్కు వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరికి అనుకూలాన్ని బట్టి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్స్ ఉండేవి కావు. సో నవీడేస్ ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయింది, కమ్యూనికేషన్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి మీరందరూ కూడా ఒకరికొకరు కాంటాక్ట్లో ఉంటారు. కాబట్టి మీరు ఒక గ్రూప్గా ఏర్పడి మీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అందరూ మీకు తోచిన సహాయం, ఏదో పెద్ద పెద్ద సహాయాలు కాదు, ఏదైనా మీకు తోచిన సహాయం చేసి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరం కలిసి దాదాపు
ఒక కుటుంబంలాగా మెలిగా కానీ ఒక ఫ్రెండ్స్ లాగా కూడా కాదు. అందరూ అలాగ ఉండేవాళ్ళం ఇక్కడ స్కూల్లో. అందరితో పాటు దాదాపు తల్లో నాలుగులాగా ఒకళ్ళకి చేదుడు వాదుడికి ఉండేవాళ్ళం. అలాగే నేను ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్గా వచ్చాను, కానీ ఇక్కడ నేను వచ్చేటప్పటికి మ్యాథ్స్ మాస్టర్ లేడు ఒక ఆయన, అందువల్ల మ్యాథ్స్ కూడా చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ 2 సబ్జెక్టులు చెప్పా దాదాపు ఉన్న 5-6 ఏళ్ళు. అంటే మామూలుగా 10 ఏళ్ళు చేశాను, 5-6 ఏళ్ళు చెప్పాను. తర్వాత చివరి 2-3 ఏళ్ళు ఫిజిక్సే చెప్పాను. అందువల్ల పిల్లలతో కొద్దిగా నాకు ఎక్కువ మమేకం ఎక్కువ. ఈ ట్యూషన్లు అనేవి అప్పుడు ఇక్కడ ట్యూషన్లు అన్నీ ఉండేవి. మార్నింగ్ 7కి 7:30 కల్లా వచ్చేసేవాళ్ళం. అలాగే ఈవినింగ్ మళ్ళీ 8 దాకా ఉండేవాళ్ళం. మ్యాథ్స్ ఫిజిక్స్ 2 వచ్చేటప్పుడు నాకు ఎక్కువ క్లాసులు పడినాయి. అందుకని పిల్లలతో కొద్దిగా అటాచ్మెంట్ ఎక్కువ. నాకైతే పిల్లల పేర్లు గుర్తున్నాయి కానీ మొహాలు గుర్తులేవు. ఎందుకంటే మీరు మారిపోతారు షేపులు. అప్పటి నుంచి పిల్లలు కొద్దిగా గొప్ప నాకు ఫోన్లు చేయటం కానీ, ఇదిగో నేను బాబా దీప్తి, మా నందిపాటి దీప్తి, ప్రొసప్లేట్ దీప్తి, వీళ్ళందరూ కొద్దిగా టచ్లో ఉండేవాళ్ళు నాకు బాగా. ఈ నాగదీప్తి, రాజీ, కొంతమంది సింధుజా, వీళ్ళంటే అప్పుడప్పుడు కొద్దిగా ఉండేవాళ్ళం కానీ వీళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కొద్దిగా టచ్లో ఉండేవాళ్ళు నాకు. అలాగే ఇంటర్మీడియట్ కూడా వాళ్ళ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు దాదాపు నా పేరు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి కాలేజీలో. మా జనరల్గా వాళ్ళ ఫాదర్ మదర్ పేరు ఇచ్చే బదులు 3వ పేరు నా కింద పెట్టేవాళ్ళు కొంతమంది. వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, సండేస్ అన్నీ కూడా చేసేవాళ్ళు చాలామంది. కాబట్టి ఈ విధంగా పిల్లలతో బాగా మమేకం ఏర్పడింది. అది ఇప్పుడు కూడా కొంతమంది టచ్లోనే ఉన్నారు, అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు. అలాగే కొనసాగాలని చెప్పి ఆశిస్తున్నాను. అందరూ కూడా పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు అనుకుంటున్నాను. అలాగే ఇంకా ముందు కూడా మీ పిల్లల్ని మీరు బాగా చదివించుకొని, ఈ రోజులో పిల్లల చదువులు ఎదురగట్లాగా లేవు. ఇంటి దగ్గర ఎవరైతే చెప్పుకోగలుగుతున్నారో ఆ పిల్లలకు మాత్రమే చదువులు వస్తున్నాయి. స్కూల్లో చెప్పే చదువులు అంతా, అంటే మన జెడ్పీ స్కూల్స్ కాదు నేను మాట్లాడేది, ప్రైవేట్ స్కూల్స్ సంగతి చెబుతున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర నేను ఇప్పుడు కూడా ట్యూషన్ చెబుతున్నాను, 15-20 మంది దాకా ఉంటారు. నా దాదాపు 3-4 స్కూల్స్ సంబంధించిన పిల్లలు ఉన్నారు. ఏ స్కూల్స్లో కూడా సరైన టీచింగ్, సరైన గైడ్లైన్స్ లేవు పిల్లలకి. ఏదో చెబుతున్నారు, పంపిస్తున్నారు, ఆ పుస్తకాల్లో బోర్డు మీద రాసి కాపీ చేసుకోమంటున్నారు, అయిపోతుంది చదువు. వాళ్ళకి ఏమొచ్చిందంటే చివరికి ఏమీ రావట్లేదు సాయంత్రానికి. అలా ఉన్నారు పిల్లల పరిస్థితి. పిల్లలకి ఎవరైతే ఇంటి దగ్గర బాగా చెప్పుకోగలుగుతారో వాళ్ళకి మాత్రమే చదువులు వస్తున్నాయి. పిల్లల దగ్గర చదువుల దగ్గర మటుకు గారాబం చేయమాకండి మీరు పిల్లల్ని. చదువుగానే ఎట్టిపెట్టండి, గారాబంగానే ఎట్టిపెట్టుకోండి. అందుకని వీళ్ళేదో మనకు గారాబం చేస్తున్నాం, ఇటు చదవని అంటున్నాళ్ళు, సరిపోడు పడుకోరా అంటే ఆడు అట్టగా పడుకుంటాడు రోజు. కాబట్టి పిల్లల్ని బాగా చదివించుకోవడం అనేది మన ధ్యేయంగా పెట్టుకోండి ఇప్పుడు. ఎందుకంటే మనకేమో పెద్ద వెనకమాల ఆస్తులు గీస్తులు ఏమి ఉండదు, చదివే మన ఆస్తి ఇప్పుడు ప్రస్తుతం. చదువుకుంటేనే బాగా సంపాదించుకోగలుగుతాం అనేది నా ద్వారా నేను ప్రూవ్ చేసుకున్నా. మా నాన్న మా అమ్మ నాకు పైసా కూడా ఇవ్వాల. మేము ఇప్పుడు సంపాదించుకుని ఏదైనా సరే ఒక 5-6 కోట్లు సంపాదించామంటే చదువు వల్లే సంపాదించుకోగలిగామన్నమాట. కాబట్టి ఆ విధంగా పిల్లలకి చదువు ఎలా వస్తుందంటే మీరు ఇంటి దగ్గర చెప్పుకోవాలి 5వ క్లాసు 6వ క్లాసు దాకా. ఆ తర్వాత ట్యూషన్లు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, అది పరిస్థితి. కాబట్టి అందరూ కూడా బాగా సెటిల్ అయినట్టు కనపడుతున్నారు. అంటే కొద్దిమంది అలా ఉంటూ ఉంటారు. దానికి ఏం బాధపడకుండా బాగా పిల్లల్ని చదివించుకొని మీరు బాగా వృద్ధిలోకి వచ్చి పిల్లలు బాగా వృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నమస్కారాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. సార్ స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడినట్టునే న్యాచురల్గానే చాలా వరకు అన్నీ కవర్ చేసేసి ప్రస్తుతం మనం ఎలా మెలగాలో కూడా చెప్తూ మన పిల్లలకు కూడా సలహాలు ఇచ్చి చాలా వాల్యుబుల్గా మాట్లాడారు. కాబట్టి ఒకసారి మళ్ళీ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచు. నెక్స్ట్ నాకు సార్కి ఎస్పెషల్గా మెమరీస్ అంటే, సారు మన స్కూల్కి ఒక పోలీస్ మ్యాన్ లాగా ఉండేవాళ్ళు. మీకు అందరికి గుర్తుందో లేదో, ఎవడైనా ఏదో నల్లరి చేస్తే ఈ సార్ దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు కోటింగ్ ఇవ్వడానికి. నెక్స్ట్ మనం లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు గ్రూప్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసాము, గుర్తుందో లేదో. అప్పట్లో మనం ఫొటోస్ తీయటమే చాలా కష్టము, వాటిని తీసుకోవడం కూడా చాలా కష్టము. సార్ తన సొంత కెమెరా తీసుకొచ్చి మీ మెమరీస్ని స్టోర్ చేయాలని నాకు ఉంది అని చెప్పి డబ్బులు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, ముందర ఫోటోలు లేవమని చెప్పారు. ఆ ఫొటోసే మన గ్రూప్లో షేర్ చేశాను, మీకు గుర్తుందో లేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన న్యాచురల్ సైన్స్ సబ్జెక్ట్, పుస్తకం చూడకుండా సబ్జెక్ట్ చెప్తారు కదా, సార్ని మాట్లాడుతుగా కోరు. నాతో పాటు పనిచేసినటువంటి
ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఉన్నటువంటి పాత విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా మీ అందరినీ అభినందిస్తున్నామమ్మా. కాకపోతే ఈ కార్యక్రమంలో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి జీవితంలో హై స్కూల్, వాస్తవానికి పూర్వ విద్యార్థుల సమావేశాలు హై స్కూల్ స్థాయి నుంచే జరుగుతాయి తప్ప ఎలిమెంటరీ స్థాయి నుంచి ఎప్పుడూ జరగవు. ఎందుకని? ఆ జ్ఞాపకాలు ఉండవు ఎక్కువ కాలం. మనం హై స్కూల్లోకి వచ్చి 9th 10th వచ్చిన తర్వాత మన జ్ఞాపకాలు అనేవి వాటిల్లో కొన్ని మన జీవితాంతం స్టోర్ అయ్యి ఉంటాయి. మరి అలాంటి జ్ఞాపకాలని షేర్ చేసుకోవటంలో మీరు వెనకబడ్డారనిపిస్తుంది ఖచ్చితంగా. ఇందాక పరిచయ కార్యక్రమం అంటే క్లుప్తంగా మరలా నన్ను 2006లోకి తీసుకెళ్ళారు. ఏదన్నా సైన్స్లో ఒక పాఠం చదువుకు రండి అడుగుతాను అనగానే అప్పుడు ఉంటాయి ఫేసులు. తెల్లారి మాస్టర్ ఏం అడగబోతున్నాడా, ఎవరిని లేకపోతున్నాడా, వీలైనంత క్లుప్తంగా భయంగా సమాధానం చెప్తారే, అయ్యే సమాధానాలు వస్తున్నాయి. లేచి నుంచోవటం, సింపుల్గా మీ పేరు చెప్పటం, ఎంతమంది పిల్లలు చెప్పటం, టపీమని కూర్చోవటం, అమ్మయ్య బయటపడ్డాం. అక్కడి నుంచి బయటికి రావట్లా. వాస్తవంగా గెట్ టుగెదర్ అంటే మీకుండే జ్ఞాపకాలని మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకుంటుంటే వాళ్ళకున్న జ్ఞాపకాలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. అదొక మధురమైనటువంటి అనుభూతి. పాత జ్ఞాపకాలని నెమరు వేసుకోవటం, అది ప్రధాన ఉద్దేశం. ఇకపోతే ఈ పాఠశాలతో నాకుండే జ్ఞాపకాలు చాలా ఉన్నాయమ్మ. ఇంకా చెప్పాలంటే ఎంత బలమైన జ్ఞాపకాలు అంటే, ఎట్ ప్రజెంట్ నేను వెనుగండ్ల హై స్కూల్లో హెచ్ఎంగా చేస్తున్నా. అక్కడ కూడా ఏదన్నా పేరెంట్స్ మీట్ జరుగుతున్నప్పుడు, ఊళ్ళో గ్రామ పెద్దలు ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నప్పుడు తప్పమని నోట్లోంచి ఒక మాట వచ్చుద్ది, మా స్కూల్లో. మా స్కూల్ అంటే ఇది, మా స్కూల్లో ఇలా చేసేవాళ్ళమే అనగానే అందరూ ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. ఇప్పుడు ప్రజెంట్ ఏ స్కూల్ మీరు అన్నట్టుగా. అంటే ఆ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా చేస్తూ కూడా ఆ స్కూల్ని రికగ్నైజ్ చేసుకునే కన్నా కూడా ముందుగా వచ్చేసి వాళ్ళు ఏదన్నా ఒక యాక్టివిటీయో లేదా ఎలాంటి క్లాసులు జరుపుదామా లేదా పిల్లల డెవలప్మెంట్లకి ఏ యాక్టివిటీస్ తీసుకుందాం అనగానే మేము మా ఉప్పలపాడు స్కూల్లో ఇలా చేసేవాళ్ళం అనగానే, ఏం సార్ ఇంకా ఉప్పలపాడుని వదిలిపెట్టరా, అంత బలంగా జ్ఞాపకాల్లో ఉండిపోయింది ఉప్పలపాడు. అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎందుకంత బలంగా, ఎందుకంటే ఒక 7-8 స్కూళ్ళల్లో చేసాం. ఏ స్కూల్ని నాది అనుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన 12 సంవత్సరాల తర్వాత కూడా 13 సంవత్సరాల తర్వాత కూడా ఇదే స్కూల్ నా స్కూల్ అని వస్తుంది అంటే అప్పుడప్పుడు సమాధానం దొరకదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇది పెద్ద స్కూల్ అనుకుందామా? కాదమ్మా. మీలో చాలామంది వెనగండ్ల హై స్కూల్ చూసి ఉంటారు. ఏమ్మా, దాదాపుగా ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఉంటుంది. చాలా పెద్దదైనటువంటి స్కూలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు బలమైన స్కూల్ కాబట్టి ఉప్పలపాడుని గుర్తుంచుకోలేదు. పోనీ స్ట్రెంత్ పరంగా చూద్దామా? ఇది నాగేశ్వరరావు గారు చెప్పాలి. ఎంత సార్? 350, 360, 340, 1100. అది 1100 మంది పిల్లలు. ఏ విధంగా చూసినా కానీ ఈ స్కూలు నాది అనే ఫీలింగ్లోంచి ఇంకా బయటికి రాలేదు నేను. ఆ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం దొరికింది. ఇందాక చాలా ఒబిడియంట్గా 33 సంవత్సరాల ఏజ్ క్రాస్ అవుతున్న పిల్లలు కూడా ఇంకా 10th క్లాస్ పిల్లల్లానో 9th క్లాస్ పిల్లల్లానో అదే ఒబిడియంట్గా, అదే వినయంతో, అదే విధేయతతోటి ఇంకా క్లాస్ రూమ్లో ఉన్నట్టుగానే సమాధానాలు చెప్తున్నారు అంటే బహుశా ఈ అంశం అయి ఉండిద్ది. ఇది నాది అనుకునేటువంటి ఒక బలమైన ముద్ర మా మనసులో ఏర్పడటానికి కారణం ఏందయ్యా అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు,
లేదా ఈ స్కూల్ తాలూకు గొప్పతనం కాదు, ఈ స్కూల్కున్న చరిత్ర కాదు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వినయం, విధేయత, ఇది ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి టీచర్ మీద ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించుద్ది. ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలైనా మీరు చేసిన మంచి స్కూల్ ఏది అంటే ఉప్పలపాడు ముందు గుర్తొచ్చుద్ది. ఈరోజు సమాధానం దొరికిందమ్మా మీ సమాధానాలు విన్న తర్వాత. ఎనీవే, మీలో ఎక్కువ మంది జీవితంలో స్థిరపడిపోయి ఉంటారమ్మా. ఓకే, ఎనీవే, ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చాలా మెమరీస్ గుర్తుపెట్టుకొని మళ్ళీ మాకు పంచినందుకు, ఇంకా మీరు బెస్ట్ టీచర్గా మాకు ఎందుకు గుర్తున్నారో కూడా చెప్పినందుకు అన్నిటికీ ధన్యవాదాలు. మీతో నాకు గుర్తొచ్చే మెమరీ వచ్చేసి మనం 9th స్టాండర్డ్స్లో అనుకుంటా మొక్కల నుంచి ఆక్సిజన్ వస్తుందని స్పెసిఫిక్గా ఒక దాన్ని ఏమంటారు, కిరణజన్య సమయక్రియ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మరి ఒక 2 hours వరకు టైం తీసుకొని మరీ చూపించారు. అప్పుడు ప్రాక్టికల్గా చూసాము మేము. అది ఒక మెమరీ నాకు బాగా గుర్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రాక్టికల్గా అలానే ఎస్పెషల్లీ మన రామకృష్ణ సారు, మీ అందరికీ ఐడియా ఉందో లేదో, మిలిటరీస్లో పెరిస్కోప్ వాడతారు, దాన్ని మనం కిందే ఉండి పైన ఏం చేస్తుందో చూడవచ్చు అని చెప్పి ఫస్ట్ ఈసారి మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఆ పెరిస్కోప్ని కూడా. అప్పుడు అది ఒక ఆశ్చర్యంగా ఉండేది నా చిన్నప్పుడు. ఆ మెమరీ కూడా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి మన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు సార్ని మాట్లాడుతుందో కోరుచున్నాను. గౌరవనీయులు పెద్దలు, మరి అంటే నాతో పాటు ఇప్పుడు నాకంటే చాలా పెద్దవారే, నాతో సమానమే, నాకంటే చిన్నవారే బహుశా. నేను తిరుపతిరావు గారు, నేను ఇప్పుడు ఈ మండలంలో పనిచేస్తున్నాం సారు వెనిగండ్లో, నేను ఇక్కడ. మిగిలిన నరసింహారావు గారు కానీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 2001-2000 పూర్వ విద్యార్థులందరూ కూడా మరి నమస్కారాలు. మరి ఫస్ట్ ఈ 2001 నుంచి 2006 పూర్వ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం చాలా సంతోషదాయకమైన విషయం. మరీ ముఖ్యంగా ఏంటంటే మాస్టర్ వాళ్ళందరూ చెప్పారు, పర్టికులర్గా తిరుపతిరావు గారు చెప్పారు, మరి ఎన్ని స్కూల్స్లో పనిచేసినా సరే ఈ స్కూల్లో పనిచేయటం అనేది చాలా గొప్ప విషయం, అదృష్టం. ఎక్కడ పనిచేసినా కూడా ఈ స్కూల్లో గుర్తొస్తుంది అనేది అది వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ అసలు మీరు ఈ స్కూల్లో చదవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఉప్పలపాడు స్కూల్ అంటే మన జిల్లాలోనే ఒక మంచి పేరున్న స్కూలు. దానికి ఏంటంటే గ్రామస్తుల సహకారం ఎప్పుడు కూడా, ఇప్పుడు దగ్గర 60-70 సంవత్సరాల నుంచి, మరి 60 ఏళ్ళ పైనుంచి ఈ స్కూల్ నడుస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా ఈ స్కూలు మరి గ్రామస్తులు ఎప్పుడు కూడా విన్నట్టుండి, మరి ఏ అవసరం వచ్చినా స్కూల్కి వాళ్ళు అవసరాలను తీరుస్తూ మంచి టీచర్స్ ఎవరైతే జిల్లాలో ఉన్నారో బాగా చదువు చెప్పే టీచర్స్ వాళ్ళందరినీ కూడా వెతుక్కొచ్చి కూడా, అంటే వెతికి ఎక్కడ బాగా చదువుతారు, లెక్కలు ఎవరు బాగా చదువుతారు, సైన్స్ ఎవరు బాగా చదువుతారు, హిందీ ఎవరు బాగా, ఇట్లా అందరినీ జిల్లాలో ఉన్నటువంటి బాగా చెప్పే టీచర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మరి విద్యను చెప్పించి మీ అందరినీ ఈ రోజున ఇట్లా తయారు చేశారు. అది కేవలం మరి గ్రామస్తులు చేయబట్టి అట్లా జరిగింది. ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా మరి ఎప్పుడు వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు పనిచేశారు, చేరెడ్డి నాగేశ్వరరావు గారు అని అట్లా వాళ్ళందరూ కూడా. అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా ఇక్కడ రిజల్ట్ అనేది, అంటే వాళ్ళంతా కష్టపడి మాస్టర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు స్కూల్కి వెళ్దామా, స్కూల్కి వస్తేనే మాకు బాగుంటుంది, హిందీ మాస్టర్ గారు చెప్పారు, ఇక్కడే ఎక్కువ టైం గడుపుదాము, ఇక్కడే ఎక్కువ
పనిచేయడానికి అవకాశం రాదు. మరి అలాంటి స్కూల్లో నేను కూడా రావటం అనేది అదృష్టం. మీరందరూ కూడా ఇప్పుడు ఈ 2001 తర్వాత ఇదే ఫస్ట్ బ్యాచ్. ఇంతకుముందు చాలామంది సీనియర్స్ ఒక 7-8 బ్యాచీలు ఇట్లా ఉప విద్యార్థులు సమావేశమయ్యారు. కానీ లేటెస్ట్గా అంటే ఈ మధ్య కాలంలో 2001 తర్వాత చదివిన వాళ్ళు మీరే నాకు తెలిసి సమావేశం అవటం నేను వచ్చిన తర్వాత చాలా సంతోషం. మరి మీరందరూ కూడా ఇట్లా చాలామంది రాలేదని అనుకుంటున్నారు, అట్లాగే కొంచెం హెల్తీగా ఉంది. ఎందుకంటే మన అందరం ఇట్లా సమావేశం అయ్యేది అప్పుడెప్పుడో మనం చదువుకున్నప్పుడు 6 నుంచి 10 చదువుకున్నప్పుడు, తర్వాత మనం ఎవరి పందాల వాళ్ళు చదువుకుంటా బయటికి వెళ్ళి మ్యారేజ్ అయ్యి ఎవరు ఉద్యోగాలు చేసుకుంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో సెటిల్ అయి ఉంటారు. మనందరం ఒకసారి ఇట్లా అవ్వాలి, ఎవరెవరు ఎట్లా ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, పిల్లలు ఎట్లా ఉన్నాయి అన్నీ కనుక్కోవడానికి ఒకసారి సమావేశం అవుదాము అనేది చాలా మంచి సంప్రదాయం. సరే, బాబు చెప్పినట్టుగా ఈసారైనా సరే ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని, అంటే ఈ వాస్తవంగా సంక్రాంతి హాలిడేస్ కానీ దసరా హాలిడేస్ అయితే కొంచెం వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే మరి ఈరోజే బాగా రాష్ట్రంలో నేను నుంచి చెప్తా ఉన్నారు టీవీల్లో వాటిల్లో ఎక్కువ ఎండలు ఉంటాయి ఈరోజు అని. అందుకనే కొంచెం ఈ ఎండల గురించి కూడా వచ్చి ఉండరు మనవాళ్ళు. ఏదేమైనా ఈసారి ఎప్పుడు మీరు ఇట్లాంటి సమావేశం పెట్టిన దసరా సెలవులోనో సంక్రాంతి సెలవులోనో అయితే ఖచ్చితంగా అందరు ఎక్కువ రావడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర వాళ్ళ పిల్లలు చదువుతూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఒక 7-8 మంది ఉన్నారు. ఇప్పుడు మీ స్కూల్లో చదివి మీ పిల్లలు ఇప్పుడు మా దగ్గర చదువుతూ ఉన్నారు, సంతోషం. అయితే స్కూల్ విషయంగానికి వచ్చేప్పటికే ఒక 3 సంవత్సరాల నుంచి మేమందరం, నేను వచ్చిన తర్వాత, అంతకుముందు ఎట్లా బాగానే జరిగింది, నేను వచ్చిన తర్వాత మంచి రిజల్ట్ తెప్పిస్తున్నాం. మండలంలో గత 2 ఏళ్ళు పర్సంటేజ్లు మాదే, అయితే ఈ సంవత్సరం కొంచెంలో పోయింది, మనది 2వ ప్లేస్ వచ్చింది. తక్కెళ్ళపాడు 97% వస్తే మనది 95 వచ్చింది. 54 మంది రాస్తే 3 ఫెయిల్ అయ్యారు, 51 మంది పాస్ అయ్యారు మన దగ్గర. అది కూడా ఒక్కొక్క సబ్జెక్టే పోయారు. ఒక అమ్మాయి ఆళ్ళ మెంటల్ రిటైర్డ్ ఉందిలే, ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఒక ఇద్దరు ఒక సబ్జెక్ట్లో పోయారు, ఒకళ్ళు సైన్సు ఒకళ్ళు మ్యాథ్స్. అట్లా మేము కూడా గత మాస్టర్ వాళ్ళు పనిచేసినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు అప్పుడంతా సిన్సియర్గా పనిచేశారు, మేము కూడా అట్లాగే ఇప్పుడున్న స్టాఫ్ అందరూ కూడా సిన్సియర్గా పనిచేస్తూ పిల్లలకి మంచి చదువునిస్తూ పాత పూర్వకాలంలో ఏ విధానాలు అయితే ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ ఒక మంచి పేరు రావాలి, పేరు తెప్పించాలి, అదే మాదిరిగానే ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంకా 2 సంవత్సరాలు కూడా అదే విధంగా పనిచేస్తామని, మీరందరూ చక్కగా ఇంకా రాబోయే కాలంలో మంచి అభివృద్ధి సాధించాలని మీరు కానీ మీ పిల్లలు కానీ కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. నెక్స్ట్ మన సుగుణ మేడంని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచు. సుగుణ మేడంకి చాలా వేరే ఫంక్షన్ కూడా ఉంది, కానీ మన కోసం ఒక 1 అవర్ రండి మేడం అంటే వచ్చారు. థ్యాంక్ యూ మేడం. సుగుణ మేడం నేమ్ చెప్పగానే చాలామందికి ఏమని చెప్పారంటే హక్కులు విధులు అది బాగా చెప్పేవాళ్ళు మేడం. సో ఎవరిని అడిగినా కానీ మేడం హక్కులు విధులు చెప్పేవాళ్ళని మాత్రమే చెప్పారు. మేడం మీరు ఏమైనా ఫ్యూ వర్డ్స్ మాట్లాడాలి మేడం. వాళ్ళు మీ అందరికీ ఆలోచన వచ్చినందుకు నా చాలా 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఈ స్కూల్ని చూశాను అనమాట మీ మూలంగా. 20 సంవత్సరాల తర్వాత మీ మూలంగా ఈ స్కూల్ మళ్ళా చూశాను. నాకు కూడా ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గెట్ టుగెదర్ పెట్టినందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి వచ్చిన అందరు ఉపాధ్యాయులకి చాలా థ్యాంక్ యూ. మనకు కొంతమంది రాలేకపోయారు, వాళ్ళు చాలా మిస్ అవుతున్నాము, బట్ వాళ్ళకు ఉండే సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయారు.
ఇప్పుడు మనకి టీచింగ్ చేసిన రమణ సార్, స్వరూప్ సార్ మనతో లేరు. సో వాళ్ళిద్దరు కాకుండా మన స్టూడెంట్స్లో కూడా కొంతమంది లేరు. సో వాళ్ళ కోసం మనం ఒకసారి ఒక 2 minutes స్టాండింగ్ ఓవేషన్ చేస్తే బాగుంటుంది. ప్లీజ్ అందరు. ఓకే సెట్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు 5 సంవత్సరాల పాటు ఇక్కడ చదువుకున్నారు. ఆ చదువుకున్నప్పుడు మెమరీస్ కానీ, ఆ చదువు అయిపోయిన తర్వాత మీ మెమరీస్ కానీ ఇక్కడ అందరితో షేర్ చేసుకుంటే మీకు వచ్చినందుకు ఇదిగా ఉంటుంది అన్నమాట. లేదు మేము మాట్లాడే అయిపోయింది తిందాం పోదాం అనుకుంటే దానికి ఇక్కడ దాకా రావడం ఎందుకు? అందుకని వచ్చి తలా కాస్త ఒక 2 నిమిషాలు మాట్లాడండి ఒక్కొక్కళ్ళు. టేక్ యువర్ ఓన్ టైం అంట. 2 నిమిషాలు అంటే మినిమం. అది అందరికీ కృతజ్ఞతలు. స్పెషల్గా నేను చెప్పే కృతజ్ఞతలు ఇంకొకరికి కూడా, మా పేరెంట్స్కి. వాళ్ళే నా వృద్ధిని కోరుకునేది వాళ్ళే, మీలాంటి ఫ్రెండ్సే. నెక్స్ట్ వచ్చేసి నేను మా గ్రాండ్ పాన్ కూడా నేను ఎక్కువగా ఈ విషయంలో కృతజ్ఞుడిని. ఎందుకంటే నేను చాలా ఏజ్ వరకు వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. ఆయన నాకు కొన్ని టెక్నిక్స్ కూడా చెప్పేవాళ్ళు, అవి బాగా ఉపయోగపడాయి. నేను మీ అందరికి కామెడీగా ఉండవచ్చు, కొన్ని విషయాలు ఆయన అడిగినప్పుడు నాకు ఫన్నీగా సమాధానం చెబుతూనే దాంట్లోనే ఆన్సర్ చెప్పేవాడు. ఎస్పెషల్లీ నేను పడుకున్నప్పుడు నైట్ స్టార్స్, చాలా చిన్నపిల్లవాడిని అలా కన్సిడర్ చేసి ఆలోచించండి. పడుకున్నప్పుడు స్టార్స్ ఉండేవి. తాత అవి ఏంటవి అలా వెలుగుతున్నాయి అంటే, అవి లైట్లు లేరా దేవుడు పెట్టాడని చెప్పేవాడు. తర్వాత దేవుడు పెడితే వాటికి వైరింగ్ ఎవరు ఇచ్చేవాళ్ళు అని అడిగేవాడిని. ఆయన పాపం చెప్పలేక నెక్స్ట్ వేరే రోజు ఎవరెవరినో ఏదేదో టీచర్స్ని కనుక్కొని వచ్చి మళ్ళీ నాకు చెప్తూ ఉండేవాడు. అలానే వాళ్ళకి ఒక పసుపు మిల్లు ఉంది. దాంట్లో ఈ పసుపు కొమ్ములు వేసినప్పుడు పసుపు ఎలా బయటకు వస్తుంది అంటే మిషన్ అంతా ఉపదీసేసి నా కోసం అన్నీ నేర్పించాడనమాట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీ దగ్గర కూడా మీ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి సిల్లీ డౌట్స్తో మీ దగ్గరికి వస్తూ ఉంటారు. దానికి మీరు ఆ రోజు చెప్పలేకపోయినా నెక్స్ట్ ఎవరో ఒకరిని కనుక్కొనైనా మీరు వాళ్ళకి చెప్తే ఉంటే, ఇప్పుడు నాకు ఎలా గుర్తుందో వాళ్ళకు కూడా అలాగే గుర్తుంటుంది. ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే, నేను కొన్ని ఫ్రూట్స్ పేరు ఇంగ్లీష్లో అడిగేవాడిని. ఈ ఫ్రూట్ని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారని. మొత్తం అయిపోయిన తర్వాత నా పేరు చెప్పి నా పేరుని ఇంగ్లీష్లో ఏమంటారని అడిగేవాడిని. మా తాతగారు చాలా నవ్వుకునేవాళ్ళు. అరే పేరుకి ఏం చెప్పలేము రా, ఎవరి పేర్లైనా అంతే ఉంటాయి, ఇప్పుడు యాపిల్ తీసుకుంటే యాపిల్ అని చెప్పారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సో మీ దగ్గరికి కానీ మీ రిలేటివ్స్ పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అలానే ట్రీట్ చేసి వాళ్ళకి కొంచెం మెమరీస్ ఇస్తే వాళ్ళు ఇలానే గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మన స్కూల్ గురించి మాట్లాడుకుంటే, మన స్కూల్ ఎన్విరాన్మెంట్ మీరు అందరూ చూసే ఉంటారు. చాలా చెరువుల మధ్యలో ఉంటాం, చుట్టూ ప్రకృతితో మమేకమై ఉండటం వల్ల ఈ స్కూల్ చాలా స్పెషల్గా ఉంటుంది. అదొకటి మన స్కూల్ గురించి మాట్లాడుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గెట్ టుగెదర్. నేను మధ్యలో డౌట్ వచ్చింది, నన్ను ఒక గ్రూప్లో యాడ్ చేశారు. యాడ్ చేసి మనం అంతా గెట్ టుగెదర్ ఫామ్ చేద్దాము, మీకు తెలిసిన కాంటాక్ట్స్ని అంతా యాడ్ చేయండి అని రాజ్యలక్ష్మి నన్ను యాడ్ చేసింది గ్రూప్లో. ఈ మధ్య ఫేస్బుక్లో కొన్ని ఫేక్ న్యూస్ వస్తూ ఉంటాయి, ఫేక్ ప్రొఫైల్స్తో కూడా. చాలామంది ఫ్రెండ్స్ ప్రొఫైల్ని మళ్ళీ యాడ్ చేసుకొని నేను ఇబ్బందుల్లో ఉన్నాను డబ్బులు పంపించండి అని వాళ్ళ ఫేక్ ప్రొఫైల్స్ అడుగుతూ ఉంటారు. నేను ఫస్ట్ అలా హాయ్ ఫ్రెండ్ అని రాగానే ఇది కూడా అలాంటిది అయి ఉంటుంది, ఛానల్ తర్వాత ఒక అమ్మాయి మనం మెసేజ్ చేయడం ఏంది 18 years తర్వాత అనుకున్నాను, కానీ ఇది ట్రూగా జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఎవరు ఇనిషియేట్ చేశారని కనుక్కున్నాను. భవ్య అండ్ సింధు వీళ్ళిద్దరు పేర్లు వచ్చినాయి. వీళ్ళు దీన్ని ఇనిషియేట్ తీసుకున్నారు. ఆ తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొంతమంది కమిటీగా ఫామ్ అయ్యారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అని గ్రూప్లో మనం అంతా మ్యాక్సిమం నెంబర్ జాయిన్ అయిన తర్వాత మనం వాళ్ళని అడగడం జరిగింది. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా లోకల్గా ఉన్నవాళ్ళు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ పేర్లు వచ్చేసి సింధూజ, భవ్య, చంద్రయ్య, సూర్యచంద్ర, అర్జున్, తిరుపతమ్మ, నేను, వెంకటాద్రి, వినోద్, పల్లెంపాటి గోపి, వంగపాటి సాంబశివరావు. వీళ్ళంతా ముందుకు వచ్చి తలొకళ్ళు తలొక పని తీసుకున్నారు. క్యాటరింగ్ ఒకళ్ళు, టెంట్ హౌస్ రిలేటెడ్ ఒకళ్ళు, వీడియో కెమెరా కవరింగ్ ఒకళ్ళు, ఇలా అందరూ షేర్ చేసుకొని మేమంతా
రవికుమార్ వీరెళ్ళ, మేమంతా కూడా కలిసి దీని ముందరకు తీసుకొచ్చాము. సో ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే నెక్స్ట్ మీరు ఎక్కడన్నా వేరే ప్రోగ్రామ్స్లో ప్లాన్ చేసుకుంటే కొంచెం ఇది ఉపయోగపడుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఇందాక మెమరీస్ విడిగా కూడా చెబుదాం అనుకున్నాను, నేను ఇందాకే కవర్ చేశాను నాకు గుర్తొచ్చినవన్నీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ మోటివేషన్. అండ్ మనకి ఏదైతే మన సర్స్ నేర్పించారో లైక్ ఎడ్యుకేషనే కాదు, మనం ఎలా డిసిప్లైన్డ్గా ఉండాలి మన లైఫ్లో, మన తోటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, అండ్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. నాకు వచ్చేసి మోటివేషన్ అని నేను ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను యాక్చువల్గా టాపర్ని కాదు. యూజువల్గా టాపర్స్ ఎస్పీఎల్గా ఉంటారు, బట్ నాకు ఎస్పీఎల్గా చేసే అవకాశం వచ్చింది విజయలక్ష్మి మేడం. నేను గేమ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండేది నాకు. సో గేమ్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల విజయలక్ష్మి మేడంకి నేను నోటెడ్. సో మేడం ఒకరోజు అడిగారు, నువ్వు ఎస్పీఎల్గా ఉంటావా అని. ఓకే అన్నాను. బట్ తర్వాత కొంచెం భయంగానే ఉండేది నాకు. అంటే ప్రేయర్ చెప్పాలి కదా, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, ఎవరైనా రాకపోయినా నెంబర్స్ పిలవాలి. సో అవన్నీ కొంచెం ఇదిగా ఉండేది. బట్ స్టార్టింగ్లో కొంచెం నేను కూడా అమ్మో స్టేజ్ ఎక్కాలా, అందరినీ చూడాలా అనుకునేదాన్ని. బట్ చిన్నగా అదంతా పోయింది. ఎలా పోయింది అంటే మన హెచ్ఎం గారు కూడా అప్పుడు లేడీని, మన డ్రిల్ మేడం కూడా చాలా డైనమిక్గా అనిపించేది వాళ్ళిద్దరిని చూస్తుంటే. మేడం వాళ్ళు ఇంత డైనమిక్గా ఇలా చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేనని ఒక థాట్తో నేను వెళ్ళాను. సో ఆ విధంగా నేను మోటివేట్ అయ్యి ఒక స్టేజ్ మీద నుంచొని మాట్లాడే స్టేజ్కి 10th క్లాస్లోనే వచ్చాను. అది కాకుండా August 15th ఒకసారి నేను స్పీచ్ కూడా ఇచ్చాను. ఆ స్పీచ్ నాగేశ్వరరావు సార్ రాసిచ్చారు నాకు యాక్చువల్గా. అప్పుడైతే బట్టి చెప్పాను. చెప్పిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఆ రోజు నేను సార్కి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మేబీ నాకు తెలియకపోవడం వల్ల మరేమో నాకు తెలీదు. ఆ రోజు నేను థ్యాంక్స్ చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్పాలనుకున్నాను థ్యాంక్స్. ఎందుకంటే ఆ రోజు వచ్చిన గెస్ట్ కూడా నాకు 500 ఇచ్చారు. నాకు బాగా గుర్తుంది. 500 రూపీస్ నాకు ఇచ్చారు స్పీచ్ ఇచ్చినందుకు బాగా. ఆ రోజు నేను స్పీచ్ అయిపోయిన నెక్స్ట్ డే క్లాస్లో ఉన్నాను. రామకృష్ణ సార్ వచ్చారు, నువ్వేం చేసావమ్మా 500 అని అడిగారు. సో నేను మా మమ్మీకి ఇచ్చాను సార్ అంటే, వెరీ గుడ్ అమ్మా, ఇలానే చెప్పాలి, భయపడకూడదు అని చెప్పారు. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకా నేను మన స్కూల్ చూసినప్పుడు నాకు ఎక్కువగా అనిపించింది ఏంటంటే, మనం ఉన్నప్పుడు చాలా చెట్లు ఉండేవి చెరువుకు అటు ఇటు. సో వర్షం పడినా కానీ మనం వాటి కింద నుంచి వెళ్ళిపోయే వాళ్ళం. సో కొంచెం సేఫ్గానే ఉండేది. ఇప్పుడు కొంచెం అదొకటి మిస్ అయింది అనిపిస్తుంది స్కూల్లో. ప్రీవియస్గా ఇంకా కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు అని కూడా విన్నాను. బట్ హెచ్ఎం సార్, ఇప్పుడు కొత్తగా వచ్చిన హెచ్ఎం సార్ కొంచెం దాన్ని లీడ్ తీసుకొని చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మెమరీస్ అంటే తిరుపతిరావు సార్ నా ఫేవరెట్ యాక్చువల్గా. ఎందుకంటే సార్ బాగా చెప్పేవాళ్ళు. అండ్ నేను ఎస్పీఎల్ అని చెప్పినప్పుడు చాలా ఎంకరేజ్ కూడా చేశారు నన్ను. అండ్ అప్పట్లో మనకి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉండేవి. సో వాటిలో కూడా నన్ను ఇంక్లూడ్ చేసి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ కూడా ఉండేది. సార్ గుర్తుండకపోవచ్చు. ఇంకా సూర్యన్ తిరుపతిరావు రాలేదు యాక్చువల్గా, తను చాలా గొడవ చేసేది. తను నేను ఒకసారి హెచ్ఎం మేడం రూమ్ ముందు కూడా నుంచోబెట్టాను. తర్వాత కొంచెం ఫీల్ అయ్యాను. బట్ అప్పట్లో ఓకే. సో నాకు బాగా మెమరీస్ అంటే చంద్రశేఖర్ సారు ఎక్కువ డబల్ రూల్ నోట్స్లు తెప్పించి బాగా ఎక్కువ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉండేవాళ్ళు తెలుగు. ఓకేనా? సో దానివల్ల నాకు రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యిందని నా ఫీలింగ్. సో అదే రూల్ని నేను ఫాలో అవుతున్నాను సార్. మా పెద్దమ్మాయి 5th క్లాస్ అవుతుంది. సో నేను చెప్తానే ఉంటా రిపీటెడ్గా, మా సార్ ఇలా డబల్ రూల్ నోట్స్లు తెప్పించి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు, అందుకే నాకు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది, నువ్వు కూడా అలానే ప్రాక్టీస్ చేయని చెప్తాను. ఎన్నిసార్లు చెప్తావు అమ్మా అంటుంది. ఆయన రిపీటెడ్గా చెప్తానే ఉంటాను సార్. అండ్ నెక్స్ట్ రామకృష్ణ సార్, నేను సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను 2-3 times. దీప్తి నేను చాలాసార్లు వచ్చాము. సార్ బాగా చూసుకున్నారు. అప్పుడు సార్ బాగా గుర్తుండిపోయారు నాకు. అలాగే నాకు కొంచెం బాగా ఇష్టం అంటే తిరుపతి రావు సార్ నాకు బాగా ఇష్టం. నాకు బాగా గుర్తుంది. నాకు ఒకసారి సైన్స్లో 50కి అనుకుంటా 45 ఎంతో బాగా మార్క్స్ వచ్చినాయి. నాకు వస్తే సార్ పిలిపించుకొని ఎవరు ఈ అమ్మాయి అంటే నేను తెలియదు అనుకుంటా, పిలిపించుకొని నన్ను నీకేనా ఇన్ని మార్క్స్ వచ్చినానని డౌట్గా అడిగారు. అప్పుడు నేను బాగా ఫీల్ అయ్యాను, ఎందుకు సార్ నన్ను ఇలా అడిగారు అని చెప్పేసి. ఇంక తర్వాత నుంచి కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా అదొకటి బాగా గుర్తుంది. హిందీ మ్యామ్ అయితే అక్కడ చెట్లు కాడ కూర్చోబెట్టి చదివిస్తూనే ఉండేవాళ్ళు.
కానీ మాకు బాగా అయ్యే యూజ్ అయినాయి మేడం. అంటే ఇంకా ఆ కంటిన్యూటీ ఇంకా మాకుంది మా లైఫ్లో, ఏదైనా నేర్చుకోవడం కానీ ఏదైనా సరే. ఇంకా సార్ నాకు తక్కువ గుర్తున్నారు, నరసింహరావు సార్. లాస్ట్లో వచ్చారు సార్, నాకు అంత గుర్తులేదు. ఇంకా ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు మన ఎక్కడ ఎంజాయ్ చేయనిచ్చేవాళ్ళు, ఎన్ని రూల్స్, అలా అటు తిరగకూడదు, బయటికి తిరగకూడదు. అవునా సార్? అసలు మమ్మల్ని అంటే ఆడుకొనిచ్చేవాళ్ళు, ఓకే, అంతా క్లీన్ చేయించేవాళ్ళు, అంతా ఓకేలే, కానీ కొంచెం ఫ్రీడమ్ తక్కువే ఉండేది మాకు, అన్ని రూల్స్. కానీ అలా ఉండటం వల్లే డిసిప్లైన్ అనేది లైఫ్లో మాకు బాగా వచ్చింది, అదే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఫ్రెండ్స్ అంటే అందరూ ఫేసెస్ చాలా మారిపోయినాయి, గుర్తుపట్టడం కూడా కొంచెం కష్టంగా ఉంది. అమ్మాయిలు చాలా వరకు 50% ఓకే, అబ్బాయిలు అయితే నాకైతే అస్సలు గుర్తు రావట్లేదు, సారీ. ఓకే, కానీ ఇలా లీడ్ తీసుకొని గెట్ టుగెదర్ అరేంజ్ చేయడము చాలా కష్టము, బట్ అలా లీడ్ తీసుకొని చేశారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. కాకపోతే గట్టి మొక్కలు రాధిక వెంకటేశ్వరపురం అమ్మాయి మా బ్యాంక్ వస్తూ ఉంది, కస్టమర్ అమ్మాయి. అయితే అమ్మాయి ఉంది, సూర్యచంద్ర నేను కూడా గ్రూప్లో యాడ్ చేస్తాము, మీరందరూ బాయ్స్ కూడా వస్తారా, గెట్ టుగెదర్ పెడదాం అనుకుంటున్నాం అని చెప్పాను. నేను బాయ్స్లో కూడా 2-3 చెప్పాను, బాబాయ్ ఇట్లా అనుకుంటున్నారు రా అని, పెడదాం రా అనుకొని స్టార్ట్ చేశారు. అందరూ పార్టిసిపేట్ చేశారు, ఇంకా కొంతమంది వస్తే ఇంకా బాగుండేది. నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. క్లాప్స్ మీరు ఎటు పైకి రావట్లేదు. నాకు స్కూల్తో చాలా మెమరీస్ ఉన్నాయి. మెయిన్ 10th క్లాస్ బాగా గుర్తొస్తుంది. అక్కడ కూర్చొని చెట్లు బాగా ఉండేవి, హిందీ అంతా బాగా చదివేవాళ్ళం. ఓకే, హిందీ బాగా చదివేవాళ్ళం, ఎందుకంటే టఫ్ కాబట్టి మేడం బాగా చదివించేవాళ్ళు. చంద్రశేఖర్ సార్ బాగా గుర్తు, ఎందుకంటే సార్ది నాది ఒకరోజే బర్త్డే, నా బర్త్డే రోజల్లా సార్ గుర్తొస్తారు. ఇంకా సార్ నరసింహరావు సార్తో చాలా తక్కువ ఎక్స్పీరియన్స్. ఇంకా తిరుపతిరావు సారు న్యాచురల్ సైన్స్, మేము అసలు బుక్ చదవకుండానే ఎగ్జామ్ రాసాము, అలా చెప్పారు. బాగా ఎక్స్పెరిమెంట్లు అవి లైవ్లో చూపిస్తా బాగా చెప్పేవాళ్ళు. నేను ఇప్పుడు కూడా ఎవరికైనా చెప్తాను, నేను ఎన్ఎస్ అంటే అసలు చదివేదాన్నే కాదు, మా సార్ బాగా చెప్పేవాళ్ళు, వినేసి ఎగ్జామ్ రాసేదాన్ని అని. ఇప్పటికి కూడా ఎవరన్నా కలిస్తే. ఇంకా రామకృష్ణ సార్, నాకు లెక్కలు అసలు ఏమీ రావు, 10th ఫెయిల్ అవుతానేమో మ్యాథ్స్ అనుకునేదాన్ని, బట్ సారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మ్యాథ్స్ పాస్ అయ్యాను విత్ 75%. ఇంకా సుగుణ మేడం, నాకు తెలిసి 8th వరకే మేడం మాకు సోషల్ టీచ్ చేశారు, బాగా చెప్పేవాళ్ళు మేడం. ఇంకా థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న గురుపద్యాలందరికీ నమస్కారము, అలానే మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఈ సందర్భంగా నేను ఒక మెమరీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అది హిందీ మేడంతో. హిందీ మేడం అప్పట్లో నైట్ ట్యూషన్స్ పెట్టేవాళ్ళు. ఈ హెచ్ఎం మేడం రూమ్ పక్కన మా సెక్షన్ బి సెక్షన్ ఉండేది. నైట్ 7కి 7:30కి మేడం బయటకు వచ్చిన వాళ్ళు మేము ముందు బయటకు కూర్చోబెట్టేవాళ్ళు. మేము మేడం తెలియకుండా మేడం అటు తిరిగి మాట్లాడుతున్నప్పుడు మేము సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి వాటర్ ట్యాంకుల దగ్గర జాంకాయలు ఉండేవి ఆ రూట్లో, ఆ జాంకాయలు కోసుకొని వచ్చేసి మళ్ళీ మేడం తెలియకుండా వచ్చి కూర్చునేవాళ్ళు. సారీ మేడం అట్లా చేసినందుకు. మేడంతో షేర్ ఒకటి మెమరీ ఉంది. అలానే తెలుగు టీచర్ బాగా ఇష్టం నాకు. సో ఇవాళ మేడం ఇక్కడ రాలేదు, కంపల్సరీగా మేడం హైదరాబాద్లో కలుస్తాను నేను. మేడం కూడా ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను. ఇక్కడ రామకృష్ణ సార్ కూడా నాకు ఇష్టము, సార్ బాగా చెప్పేవాళ్ళు మ్యాథ్స్ కానీ, సార్ ఎప్పుడు ఇలా అంటూ ఉండేవాళ్ళు, అది చాలా ఇష్టం. ఒకసారి చేయండి సార్ అది. అలానే మా ఫ్రెండ్స్తో కూడా మంచి మెమరీస్ ఉన్నాయి. ఇక్కడున్న ఫ్రెండ్తో ఒక మెమరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. శ్రీనివాసరావు, అప్పట్లో రమేష్, నేను, శ్రీనివాసు, శాంతయ్య అందరం బ్యాక్ బెంచెస్లో ఉండేవాళ్ళం. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే రమేష్, శ్రీనివాస్ ఇద్దరు గొడవ పడ్డారు. అప్పుడు టీచర్స్ కూడా క్లాస్ చెప్తున్నారు. మిడిల్లో ఏం జరిగిందంటే రమేష్ శ్రీనివాస్ని పెన్తో గుచ్చేశాడు. మేము వాడిని బెంచ్ కింద తీసుకెళ్ళి కిందకు ఏడవకుండా కూర్చోబెట్టి వాళ్ళ టీచర్స్ వెళ్ళాక అది వాళ్ళు సాల్వ్ చేసాము. చాలా మెమరీస్ ఉన్నాయి స్టూడెంట్స్తో, ఫ్రెండ్స్తో కూడా, అలానే సార్స్తో కూడా ఉన్నాయి. అయితే అందరూ మాట్లాడలేదు కాబట్టి ఇంతటితో నేను ఆపిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి రామారావు సార్ హిందీ సార్, ప్రస్తుత ఉపాధ్యాయులు. తను కూడా గౌరవనీయులు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ
మా గురువులు వీళ్ళందరికీ నమస్కారం. వీరంతా విద్యార్థులకు ఆశీస్సులు. అంటే మీరు ఎంత పెరిగినా కానీ విద్యార్థులే మాకు. ఎందుకంటే మీకు పిల్లలు పెద్ద అవుతున్నా కూడా మీరు మా దగ్గర శిష్యర్గం చేశారు కాబట్టి. నేను ఈ పాఠశాలలో 2 సంవత్సరాల క్రితం హిందీ ఉపాధ్యాయుడిగా వచ్చాను. అంతకుముందు 24 years ఒకే స్కూల్లో పనిచేశాను. 24 సంవత్సరాలు ఎయిడెడ్ స్కూల్, మేనేజ్మెంట్ స్కూలు. వాటికి ట్రాన్స్ఫర్స్ ఉండవు. యాక్చువల్గా రిటైర్ అవ్వాల్సింది అదే స్కూల్లో. కానీ ఈ మధ్య గవర్నమెంట్ మెర్జింగ్ వలన నేను జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చాను. మన ఉపాధ్యాయులంతా మాట్లాడిన దాన్ని బట్టి నాకు ఇప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్కడ పనిచేసినా కానీ మా హెడ్ మాస్టర్ గారు చెప్పారు, తర్వాత వెనుగాళ్ళ హెడ్ మాస్టర్ గారు చెప్పారు, నేను ఎక్కడ పనిచేసినా కానీ నాకు మా స్కూల్ అని అంటాను గుర్తొచ్చేది ఇదే, ఈ పాఠశాల అని చెప్పారు. దానికి కారణం కూడా వారు చెప్పారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒబిడియంట్ అంటే విధేయత అనేది చెప్పారు. అట్లాగే ఆ విధేయత అనేది నేను అంతకుముందు మీరు మాట్లాడటం వెళ్ళలేదు, ఈ ఉపాధ్యాయులు మాట్లాడే టైంలో వచ్చాను. అయితే మీ అనుభవాలు, మీరు సార్ ఏం చెప్పారంటే పరిచయ వాక్యాలు మాత్రం పరిచయం చేసుకున్నారు, మీరు ఎక్కువ మాట్లాడలేదు. వాస్తవంగా మీ మనసులో చాలా సంతోషం ఉంది, పంచుకోవాల్సింది. అది ఎక్స్ప్రెస్ చేయడానికి కొంతమంది కొంచెం స్టేజ్ ఫియర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫీల్ అవ్వచ్చు. అయినా కానీ ధైర్యంగా కొంతమంది విద్యార్థులు ఇప్పుడు వచ్చి మాట్లాడారు. అందులో ఈ బాబు పేరేంటో నాకు తెలియదు, పార్థసారథి. అతను ఏం చెప్పాడంటే, నేను చిన్నప్పుడు ముందు మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత మా తాతగారు ఇట్లా పడగేసుకుని కొన్ని నేను ప్రశ్నలు అడుగుతుండేవాడిని. అవి మన పిల్లలకు కూడా చెబుతూ ఉండాలండి. ఎందుకంటే ఇవాళ మన సమాజం బాగా డెవలప్ అయిపోయింది, అంతరిక్ష యుగంలోకి వెళ్ళిపోతున్నాం మనిషి. తర్వాత అన్ని ఖండాలకు వెళ్ళిపోతున్నారు. కేవలం అభివృద్ధితో పాటు మూలాలు అనేది మర్చిపోకూడదు. అంటే మొట్టమొదట మన కుటుంబం తర్వాత మన వ్యవస్థ తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, జీవితంలో ఎన్ని విధాలైనా స్థిరపడవచ్చు. కానీ మొట్టమొదట మన కని పెంచిన తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు, అలాగే ఉపాధ్యాయులను కూడా మర్చిపోకూడదు. అది వాస్తవం. అటువంటివి ఈనాటికి గుర్తున్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈనాటి విద్యార్థుల్ని అంటే పిల్లల్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఫారిన్లో ఉద్యోగం కావచ్చు, ఏదైనా కాస్త మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేసరికి ఎంతసేపటికి అదే మెయింటైన్ చేసుకుంటుంటారు. నా స్థానము, నేను హై పొజిషన్లో ఉన్నాను అంటే పాతవన్నీ ఉన్నాయి. అంటే ఎవరైనా సరే మనిషి బాగా ఎదిగాడంటే చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం లేనిదే ఆ స్టేజ్కి ఎదగరు. పైకి వచ్చినా కానీ అన్ని జ్ఞాపకాలు గుర్తుంచుకుని అన్నటువంటి పార్థసారథికి ధన్యవాదాలు. తర్వాత మీ విద్యార్థులందరూ చక్కగా మాట్లాడారు. ఇంకా కొంతమంది, ఈ పాప అయితే నేను ఎస్పీఎల్గా చేశానని చెప్పింది, స్కూల్ పీపుల్ లీడర్. మరి ఆ రోజున ఆ విధంగా చేసింది కాబట్టి నాయకత్వ లక్షణాలుండి అమ్మాయి స్టేజ్ మొత్తాన్ని నిర్వహించగలుగుతుంది. వాళ్ళ టీచర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తూ ఆ విధంగా చేస్తూ ఉంది. చూసారా, అంటే చిన్న వయసులోనే పునాది. దానికి మా పాఠశాలే ఉదాహరణ. మా హెడ్ మాస్టర్ గారు ఈనాటికి చిన్న స్థాయి నుంచి పిల్లల్ని స్టేజ్ మీద మాట్లాడటం, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, అన్నింటిలో జిల్లా స్థాయిలో ఏదొచ్చినా కానీ ముందు వెళ్ళండి, విద్యార్థులు ప్రోత్సహించి తద్వారా పిల్లల్ని తీసుకెళ్ళండి, ఏ కాంపిటీషన్ ఉన్నా కానీ మనం తీసుకెళ్ళంటే. అదేవిధంగా జిల్లా స్థాయిలో మా పాఠశాల 1, 2 స్థానాలు సాధిస్తున్నాయి వేట్లైనా కానీ. ఈ మధ్య మొన్న వెళ్ళారు, గుంటూరులో 2nd place వచ్చింది. బీహార్ వెళ్ళాల్సింది, కొంచెంలో మిస్ అయింది. 1st place పెదకాకానికి వచ్చింది. అట్లా ఏదైనా కానీ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మా హెడ్ మాస్టర్ గారు ప్రోత్సహిస్తూ ఉంటారు. తర్వాత ఈ అట్మాస్ఫియర్, ఈ వాతావరణం, మరి విద్యార్థులు మీరంతా చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం, పక్కన పక్షుల కేంద్రం, తర్వాత ఇవి లోపల చదువుకునే మీ వాతావరణం, అట్మాస్ఫియర్, ఇదంతా చాలా చక్కగా ఉంటుందని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పాఠశాలలో చదివిన మీరంతా ధన్యులని నేను భావిస్తున్నాను. అలాగే నేను కూడా ఇదే పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చివరిగా ఇంకొక విషయం మీకు చెప్తాను. సరే, మనం ఎంత పెరిగినా కానీ మొట్టమొదటి పాఠశాల స్థాయి నుంచే పై స్థానాలకు ఎదుగుతూ ఉంటాం. అంటే విద్యావంతుడు అన్ని వేళలా పూజించబడతాడు. దానికి ఒక ఉదాహరణ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. అంటే స్వగృహే పూజ్యతే మూర్ఖ, మూర్ఖుడు ఇంట్లో పూజించబడతాడు. ఎందుకంటే ఎలా ఉన్నా కానీ కన్నందుకు తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తూ ఉంటారు. స్వగ్రామే పూజ్యతే ప్రభువు తన గ్రామంలో మాత్రమే పూజించబడతాడు. స్వదేశే పూజ్యతే రాజా, రాజు తన దేశంలోనే మాత్రం పూజించబడతాడు. వేరే దేశాలకు వెళ్తే అంత గౌరవం ఉండకపోవచ్చు, కానీ
విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యావంతుడు అన్ని వేళలా అన్ని చోట్ల పూజించబడతాడు. అటువంటి విద్యావంతులు తయారు చేసినటువంటి ఈ పాఠశాలకు మీరంతా రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నాకు ఈ అవకాశం రావటం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 17-18 ఇయర్స్ అయిపోతుంది. అందరూ ఒక్కసారి ఇలా గ్యాదర్ అవటం అంటే అది మామూలు విషయం కాదండి. ఐడియా ఎవరికి వచ్చిందో కానీ వాళ్ళకి మాత్రం నేను ముందరగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇట్లా ఆర్గనైజ్ చేయడం కూడా చాలా మంచి శుభపరిణామాన్ని నేను భావిస్తున్నాను. సార్ మీరు టీచ్ చేసేటప్పుడు నాకు మీ వాల్యూ తెలియలేదు సార్. అప్పుడు ఏంటో వీళ్ళు నన్ను ఇంత టచ్ చేస్తున్నారా అని ఫీల్ అవుతూ ఉండేవాడిని. స్టడీ అవర్లు ఏంది ఇట్లా పెడుతున్నారు నాయన, 4:30 5 కాలేజ్ స్కూల్ అయిపోయేది కదా, వీళ్ళు ఏంది 6 పెడుతున్నారు 7 పెడుతున్నారు అనుకుంటూ ఉండేవాడిని. యాక్చువల్లీ ఇప్పుడు నేను టీచ్ చేసినప్పుడు నాకు మీ వాల్యూ చాలా బాగా అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఏదైనా సరే వాల్యూ అనేది మనిషి ఉన్నప్పుడు కన్నా తర్వాత వాల్యూ ఎక్కువ తెలుస్తుందని, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు విద్యార్థులు నేర్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఆర్ కాలేజ్లో సార్, ఎస్ఆర్ కాలేజ్ బృందావర్ గార్డెన్స్ ఇంటర్మీడియట్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను, మ్యాథ్స్ లెక్చరర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
చదువులన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శీల కళ తప్పిన చెలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ആനന്ദനടമാടും നടരാജൻ ആനന്ദനടമാടും നടരാജൻ സവേഷൻ പൊന്നം പല തരശனை പുകഴ്ந்து പാടുவோம் கரிசனி சார் ததிங்கினதும் தபமகமப தத்திங்கினதும் சார் கரிசனி சார் ததிங்கினதும் தபமகமப தத்திங்கினதும் தகஜம் கரிதா சகரி பமகரி சனி சார் ததிங்கினதும் தபமகரி ததிங்கினதும் தகஜம் கரிதா சகரி பமகரி சனி சார் ததிங்கினதும் தபமகரி ததிங்கினதும் ததிரனா தனதிரனா మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్
దినం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా హ్యాపీ డేస్ 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 హ్యాపీ డేస్. ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲುಗಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రి కుర్చీని మాట్లాడబెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం కలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క గుడ్డ కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ చుక్కాలిస్తివి మరి నాకేమో చుక్కగండ పోకలిస్తివి దాని సమిలో చుక్కాలేమో దగా మెరిసిపాయ నాకు పట్టిన పోకలేమో పీలి కలై సిరిగిపాయ ఏ రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిది ఏ రసిక రాజువో మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత కిరికిది కుర్చీని మాట్లాడబెట్టి
హలో థ్యాంక్ యూ. వెంకటాద్రి సూర్యచంద్ర సపోర్ట్కి రండయ్యా. అది వెనక బ్రో
చాలా ఓల్డా మిడిల్ ఇవాళ మన ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు ఎవరైనా? లేడీ ఓకే లేడీ ఓరియంటెడ్ మూవీ దానికి ముందు చెప్పండి ఓకే మగధీరా ఇలా నెక్స్ట్ బాయ్స్ సీతారామ సీత బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ సరే సీత రాసే లేకపోతే రాసే సినిమా అన్ని మూవీ నేమ్స్ దగ్గర మరి కొంచెం దూరంగా ఓకే ఓకే ఏదో ట్రై చేయొచ్చు ఏదన్నా ఒకటి ఆ మూవీలో ఒకటి కాదు హీరో మూవీ